దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన 8 నెలలంతా కూడా ప్రభు మనలను కాపాడిన దాన్ని బట్టి దేవుడు ఇస్తున్నాం. ఇక మొదటి ఆదివారం, ఈ మొదటి ఆదివారంలో కూడా దేవుని దగ్గరికి దేవుని సమాజమందరిగా కూడుకోవడానికి మనకు దేవుడు కృపను గ్రహించారు. కొద్ది మందిగా చేరడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. కనుక దేవుని మనం స్తుతించినప్పుడు దేవుని యొక్క మహిమ మనను ఆవరించి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడే మనం ఒక బలమైన ఆరాధన చేసేవారంగా ఉంటాం. పరిశుద్ధాత్మ మనకు వచ్చి ఆరాధన జరిగిస్తాం. ఎందుకంటే ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు కలిగి చేసేవాడు కాబట్టి, ఆరాధన దేవునికి ఇష్టం కాబట్టి, నీకు నాకు కొన్ని ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన బట్టలు, ఇష్టమైన వంటలు, ఇష్టమైన ఊర్లు, ఇష్టమైన వాహనాలు ఉంటాయి. అలాగే మనం ఆరాధిస్తున్న మన దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రేరేపిస్తుంది. ఆయన ఇష్టం చేయటంలోనే కొంతమంది నిమగ్నమైపోయారు. ఆయన ఇష్టం చేయడానికనే కొంతమంది దేవుడు నియమించుకున్నాడు. బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది ఆయన ఇష్టాలు కొన్ని రోజులు చేశారు. ఆయన ఇష్టాలు అప్పుడప్పుడు చేసేవాడు. అయితే కొంతమందిని ప్రభు ఏర్పరుచుకున్నాడు. వారి గురించి అంటున్నాడు, ఇతడు నా ఇష్టాలన్నిటిని, అనే బైబిల్ లాంగ్వేజ్ చెప్పంటే ఇష్టార్థములను, నా ఇష్టమేదో అదే చేస్తాడు. అలాంటి వాడిని ఏర్పరుచుకున్నాను అని సామెవేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. నాకు ఇష్టమైన పాట. మొదటి సామెవేలు రాసిన పుస్తకంలో మనం చదువుతున్నాం అక్కడ. అయితే అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయంలో అననీయ అనే భక్తులతోటి సౌలు అనే ఈ వ్యక్తిని దేవుడు ఏర్పరుచుకున్నప్పుడు నా సాధనము అని చెప్పాడు, నా నామ నిమిత్తం అని చెప్పాడు. దేవుడు ఇష్టం చేయడానికి దేవుడు కొంతమంది ప్రత్యేకపరుచుకుంటాడు. అందుకొరకే కీర్తన రాసిన పుస్తకంలో శ్రేష్టమైన మాట రాయబడింది. దేవుని ఇష్టమును లేక దేవుని చిత్తమును నెరవేర్చే బలశూరులారా అని ఒక మాట కీర్తన రాసిన పుస్తకంలో మనం చదవచ్చు. 121 చూడండి. నూట 103 అధ్యాయం 103 21 వచ్చింది. యెహోవా యొక్క సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన యొక్క మాత్రమే చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా, ఆయన యొక్క పరిచారకులారా ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయన వచ్చింది. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయన వాక్యాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చే బలము కలిగిన శూరులారా ఆయనను సన్నతించుడి. శూరులుగా మారుస్తాడు. ఎలియవచ్చు రాయబడింది. దేవుడి చిత్తం, దేవుడి ఆజ్ఞ నెరవేర్చువాడు బలశూరుడు. చెప్పండి ఎవరంట? చెప్పండి, పక్కపక్కలు చెప్పండి. దేవుని పక్కపక్కలు చెప్పండి. నా మొక్కలు చూస్తారు, చూసి మొక్క పక్క మొక్కలు చూడండి. ఉన్నారని చూడండి పక్కనే. ఏమో చదువుకోండి ప్రదర్శన ఎవరికి
నీకెందుకు రాదమ్మా? రావట్లేదా? చెప్పావమ్మా, చెప్పినావా? ఏ బండ 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 యా బండ? బండూరు. ఆ బండే చెప్పు. పక్కన చెప్పు, తెలియజెప్పు. పట్టణాము చెప్పు. ఏం చెప్తావు చెప్పండి, చెప్పండి. ఎవరు మీరెవరు చెప్పండి. ఆయన ఆజ్ఞలను చెప్పు, పట్టుకొని చెప్పండి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చే బలశూరుడా, బలశూరుడా చెప్పండి. ఆయన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలను పట్టుకొని చెప్పురా, పట్టుకొని చెప్పురా. ఎవరు చెప్పినా వాళ్ళకి చెప్పొచ్చు, పట్టుకొని చెప్పు. వాళ్ళకి చెప్పొచ్చు. నాకు కూడా ఉన్నాడు, చెప్పుకో. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను, ఆయన చిత్తమును నెరవేర్చే చెప్పండి. చెప్పండి. ఎవరు మీరు చెప్పండి. పక్కతో చెప్పండి. పక్కతో నాకు చెప్తావు అని చెప్పండి. చూచెప్పు. హల్లెలూయా. నువ్వు సామాన్య వ్యక్తి కాదు, పరశువుడి. దీని వైపు రాయబడింది. నువ్వు దీనిలో సాధారణంగా ఇచ్చుకోవద్దు. నువ్వు ఒక దేవుని వాక్య ప్రకారం ఒక బలమైన శూరుడివి. నువ్వు ఒంటరి వ్యక్తివై ఉండొచ్చు, నేను ఒంటరి వ్యక్తినే ఉండొచ్చు, బంధు బలం లేకుండొచ్చు, కుల బలం, జాతి బలం, మత బలం, సంఘ బలం, జన బలం, డబ్బు బలం ఏది లేకుండొచ్చు. అయితే దేవుని ఆజ్ఞ నెరవేర్చే విషయంలో, దేవుని చిత్తం చేసే విషయంలో నువ్వు గనక చక్కగా నిలబడితే, వాక్యం రాయబడింది బలశూరుడా. చెప్పండి, చెప్పండి. ఏమనబడింది? బలశూరుడా. నువ్వే బలమైన శూరుడివి. ఇది ప్రభుని గురించి మాట్లాడుతున్న మాట. ఎప్పుడంటే ఆయన చిత్తం అప్పుడప్పుడు చేయడం కాదు. బైబిల్లో మాట రాయబడింది. మనం బెతెస్దా విన్నావా? అప్పుడే పడిపోయి బేగా పడుతున్నాయి. కానీ పడిందా? ట్యాంక్లో పడిందా? ట్యాంక్లో పడిపోయినట్టు వస్తుంది కదా. ఉపవాసం ఎలాగైనా తినాలి. సో ఈరోజు ప్రత్యేకమైన రోజు అందరి ఇంట్లో. మా ఇంట్లో ఈరోజు మటన్. అమ్మ గొర్రెలు కోసి పంపించింది. మాకు డబ్బులు ఇచ్చిన తీసుకోలే. ఈ బాబు కోడి పంపించింది. ఇంకొక కోడి వచ్చిందా? ఇంకొక కోడి వచ్చిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆరాధన అయిపోయిన తర్వాత అందుకే ఈరోజు వంటలు పెట్టుకోలేమా? ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి మరి తిని ఇంట్లో కొనుక్కున్నారు. మరి రాత్రి మీటింగ్ ముందు మళ్ళీ ప్రార్థన. మనకి కుర్రోళ్ళు సాయంకాలం ప్రార్థన ఏమవలసిన కోరిక మర్చిపోయారు. మళ్ళీ పెరుగు తినండి బాగా. ప్రార్థన కూడా బాగా చేద్దాం సాయంకాలం. అలాగే దేని వాక్యం రాయబడిందంటే బెతెస్దా అనే కోరిక ఉంది బైబిల్లో. అప్పుడప్పుడు చెప్పండి. అప్పుడప్పుడు వచ్చిపోతామయ్యా అంటే. ఈ డైలీ పేషెంట్ కాదు మీరు. అమ్మ మిమ్మల్ని కాదు బైబిల్ రాయబడిందమ్మా, నేను కాదు. కురిపిస్తుంది చూడండి. చెప్పండి. అప్పుడప్పుడు, నెలకు ఒక్కసారి, సంవత్సరం 2 సార్లు. ఈస్టర్కి, జనవరికి, మహాయికి, క్రిస్మస్కి. అప్పుడప్పుడు. హల్లెలూయా. బైబిల్ ఉన్న మంచదు నవ్వుతాడు నన్ను చూసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం బెతెస్దా కోనేటి దగ్గర అప్పుడప్పుడు ఆవాగా కడదలి చదువు. ఆయా సమయంలోనా సృష్టి జరుగుతారు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కాదు. మన సంగతి కూడా అంతే. ఆ కళ బాగుంటుంది. చూద్దాం కళ వైపు గొప్ప దేవదూతను. అందరూ చెప్పండి. గొప్ప దేవదూతను చెప్పండి. గొప్ప దేవదూతను చెప్పండి. గొప్ప దేవదూతను చెప్పండి. గొప్ప దేవదూతను రెడ్డిమా చూడ. గొప్ప దేవదూతను చెప్తే గొప్ప దేవత ఇక్కడ చూడాలి. ఓ సంగతి గొప్ప దేవదూతను. నువ్వు సంగతి సంగతి గొప్ప దేవదూతను. నువ్వే దేవదూత. ఏం చేస్తాను దేవదూత? ఆగాగా
ದಿನಲ್ಲ ಆಗಾಗ ಕೊಡದ ಇಳಿದು ನೀರನ್ನು ಉಕ್ಕಿಸುವ ನೀರನ್ನು ಉಕ್ಕಿಸಿ ಆವಾಗ ಆವಾಗ ಯಾವಾಗ ಯಾವಾಗ చెప్పండి ಯಾವಾಗ ಯಾವಾಗ ಆವಾಗ ಆವಾಗ ಅಂತೆ ಆವಾಗ ಆವಾಗ ಇವಾಗ ಇವಾಗ అదే మరో లక్ష్యం ఉండేది ఆవాగ ఆవాగ చెప్పండి చెప్పండి ఇవాళ ఇవాళ కాదు ఆవాగ ఆవాగే అంతే నెలకు ఒకసారి వచ్చే తెచ్చి మహా అయితే క్రిస్టమస్ ఒకసారి వస్తుంది నా బాగా ఈరోజు మన శివనారాయణ చనిపోయిన రోజు అంటే మళ్ళీ ఆయన ఖచ్చితంగా ఇష్టపడికి వస్తాడు అయ్యా నువ్వు మంచిగా నువ్వు మంచిగా ఉండాలి మంచి చేయాలి మంచిగా పెట్టాలి అంటే నాకు కాలు ఇచ్చిపోయావు శివనారాయణ నన్ను ఈ గ్రామం ఫస్ట్ ఎక్కువ ప్రేమించినాక ఆయనే శివనారాయణ అంటే భాషలందరూ ఇక్కడ లేకపోతారు ఈస్టర్ పండుగప్పుడు క్రిస్మస్ పండుగప్పుడు ఖచ్చితంగా నన్ను భేటీ అవుతాడు ఖచ్చితంగా వెళ్తాడు మన రాజశేఖర పెళ్లికి కూడా నా అనుమతితోనే పెళ్లి చేసినాడు అయ్యా నువ్వు చేస్తానంటే నేను తీసుకొస్తా హల్లెలూయా మరి ఈరోజు ఆయన కూడా జ్ఞాపకం చేసుకుంటానికి సహాయం చేశాడు హల్లెలూయా ఆవాగ ఆవాగ తెలుగు రాయబడింది తెలుగు చూడండి తెలుగు రాయబడింది ఆయా సమయంలో ప్రతి సమయం కాదు ఆయా సమయంలో దేవుడి చిత్తం చేయడానికి కొంతమంది ఆయా సమయంలో చేస్తారు అయితే కొంతమంది ఏర్పరచుకున్న దేవుడు ఎల్లప్పుడూ దేవుని చిత్తం చేసేవారు ఎల్లప్పుడూ దేవుని చిత్తం చేసేవారు వారి గురించి రాయబడింది వారే బలశూరుడు ఈ భూమి మీద బలమైన వ్యక్తిగా మార్చబడాలంటే శూరుడుగా మార్చబడాలంటే దేవుని ఆజ్ఞ రెండోది ఆయన చిత్తం ఈ రెండు అనగా చిత్తము ఆజ్ఞ ఈ రెండు ఏకమైతే మనం చేస్తే చాలు ఆజ్ఞ చిత్తంగా చిత్తమే ఆజ్ఞగా మనం తీసుకొని మనం చేస్తే నువ్వు శూరుడుగా మార్చబడతావు బలవంతుడిగా మార్చబడతావు అందుకే ఈరోజు కుటుంబ జీవనంలో మన సంసార జీవితాల్లో బలవంతుడిగా మనం ఉండలేదు చిన్నది ఏదైనా మన ఇంటికి మన ఇంటి వారికి సంబంధించగానే వెంటనే హృదయం కలవరపడతాయి వైబ్రేషన్స్ వణిగిపోతాం మనం తట్టుకోలేం కారణం ఏంటి తెలుసా నువ్వు దేవుని చిత్తాన్ని అనగా దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా ఉండడం బట్టి ఒక చిన్న కార్యం జరగానే ఒక చిన్న విషయం జరగానే ఎంతగానో నీ ప్రాణం తల్లడిల్లిపోతాయి భక్తులు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నన్ను ఆదరించడానికి ఎదురు చూసిన ఒక్కరు కూడా నా యొక్క బాధను చూసి ఒక్కరు కూడా నా హృదయాన్ని ఆదరించలేదు అయితే నా హృదయం బద్దలైపోయింది కీర్తన రాసిన పుస్తకంలో నిందకు నా గుండె బద్దలాయను అని భక్తులు ప్రార్థన చేస్తారు చూడ మనం చదువుకుందాం కీర్తన రాసిన పుస్తకం చూసినట్లయితే నిందకు నా హృదయము బద్దలాయను ఓదార్చే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ఉన్నామంట భక్తులు ప్రార్థన చేస్తున్నారు నిందకు నా హృదయము బద్దలయ్యను ఓదార్చే వారి కొరకు ఓర్చి చూసి అరవై తొమ్మిదా కీర్తన రాసిన పుస్తకం 69వ అధ్యాయం 20వ వచనం నిందకు నా హృదయము నిందకు 19 నిందయు సిగ్గుయు అవమానం నాకు కలిగెను నీకు తెలిసి ఉన్నది
నా విరోధులందరూ నాకు కనబడుతున్నారు. తర్వాత నిందకు నా హృదయము కనబడి చెప్పండి. నిందకు నా హృదయము గట్టిగా ఉన్నది. ఉందా? గట్టి అదే చూడండి. నిందకు నా హృదయము ఏమైందంట? పగిలిపోయింది. ఏమా తల్లి, ఏమైంది హృదయం? ఏ బద్దలు? వంకాయ బద్దలా, నిమ్మకాయ బద్దలా? వంకాయ బద్దలు. ఏం బద్దలు? ఏది ఏం బద్దలు అన్నా? చెప్పండి. దేనికి బద్ద అయిపోయిందంట? నిందకి. నింద వస్తుందని యేసుప్రభువు చెప్పాడు. నా నిమిత్తం నా నిమిత్తం మీ మీద పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, పంట రాళ్ళు మీ మీద పడినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి పెద్ద పెద్ద పాటలు పాడండి. రాయబడి నా నిమిత్తము ఆ మాట చదువు. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, పండ్ల రాళ్ళు పడినప్పుడు మిమ్మల్ని నిందించావు. పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు అదే చదువుతాడు. హింసించి నిందించి నీ మీద నా మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పెద్ద పెద్ద పాటలు పాడుచు ఆనందించండి. చాలు చాలు చాలు, ఆనందించండి. పరలోకము నేను చూస్తున్నా మీ గురించి, పరలోకం నుంచి నేను చూస్తున్నాను, మీరు ఆనందించండి. నువ్వేమో దేవుడు వారికి ఇక్కడ వింటావు, అక్కడికి వెళ్ళక ఏమని అనగానే గుండె ఏమవుతుంది? హృదయము చెప్పడేమవుతుంది? ఎన్ని బొక్కులు కళలు కళ ఏమని చూద్దాం. 69 కీర్తనే 20 వచ్చిన 69 69 అధ్యాయం కీర్తనలు 20 వచ్చిన 20 వచ్చిన అయిపోయి పడు మనకలా పోదురే. నిందೆಯಿಂದ కింద నాగి బుద్ధి ఓడితేనే. కింద నాగి అంటే అర్థమేంటి? కళలో మమ్మీ అడిగా గూగుల్ తెలియదు కదా, రాయబడిన మాట తెలుగులో రాయబడింది. నిందకు ప్రతి ఏమైందంట? చెప్పాలి. ఏమైపోయింది? చెప్పండి, ఏమైంది? రాయబడిన మాట చెప్పండి. నిందకు నా హృదయము బద్దరాయి. కింద మాట ఏమన్నా చూడండి. కింద మాట ఏమన్నాడు? కరుణించే వారి వరకు కనిపెట్టుకొని ఉంటిని కానీ ఎవరు లేరు. ఇదే నీ పరిస్థితి, మన పరిస్థితి. కింద మాట రాయబడింది. ఓదార్చు వారి వరకు కనిపెట్టుకొని ఉంటిని ఎవరు కాన రాకుండా ఉన్నారు. నీ ఆత్మీయ జీవితం నేర్చుకోవాలి. నిన్ను ఓదార్చడానికి ఎవరు రా. తర్వాత నిన్ను కరుణించడానికి ఎవరు రారు. నువ్వు దేవుని వాక్యం ద్వారా, నువ్వు విశ్వసించిన నీ దేవుని మీద, నువ్వు నమ్మిన నీ రక్షకుని మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడే తగ్గిపోయిన మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పాట కూడా ఎప్పుడైనా పాట పాడమంటే సరోజమ్మ గారు ఏం పాట పాడతారు? గుండె గుండె చెప్పండి. గుండె గుండె ముందు వండి గుండె అయ్యకు చెయ్యండి. గుండె చేయండి రా, నాకేం చేయండి. సరోజమ్మ ఎట్లా చేద్దాం పాట? ఎత్తమ్మా. గుండె చెదరిన వారిని యేసయ్య బాగా. మరి పాడుకొని పాడి 1 2 3 పాడరు కదా. వెనకెక్కడ ఏమా తల్లి ఏం మాట్లాడుతుంది? చెప్పండి. గుండె చెదరిన వారిని
తగ్గారంటుంది ఏమంటారు అదే అతనికి ఒక మైక్ ఒకటి అసలు ఒక మైక్ ఒక మైక్ పంపించారు బయటికి ఒక మాట పాడండి కమిటీ పాడమా గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని పాడాలి మైక్ వచ్చి పాడతాలి మైక్ ఇంకో ఛాన్స్ రాదు నీకు పాడండి గుండె చెదరిన ఎంత చక్కగా పడతారమ్మా మా గుండె పడతాలి ఇక నీదే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు 1 2 3 స్టార్ట్ అయ్యా అన్నం కలిసి పాడదామా గుండె చెదరిన వారిని బాగు చేయు వారిని గుండె చెదరిన వారిని బాగు చేయు వారిని వారి గాయము కన్నీయు కట్టుతున్న వాడని వారి గాయము కట్టుతున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది హల్లెలూయా మన కీర్తన రాసిన పుస్తకం 103 అధ్యాయం చదువుకున్నాం దేవుని ఆజ్ఞ దేవుని చిత్తం దేవుని ఆజ్ఞ దేవుని చిత్తం చేసేవారు బలమైన వ్యక్తులు ఒక బలమైన వ్యక్తిగా దేవుడిని మార్చడానికి ఆయన చిత్తాన్ని సిద్ధపరిచాడు దేవుడు నీ ముందు సిద్ధపరిచి ఆ చిత్తాన్ని ఆ చిత్తమైన ఆజ్ఞలను నువ్వు నెరవేర్చగలిగి ఉంటే నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడతావు నువ్వు బలమైన జనముగా మార్చబడతావు నువ్వు బలమైన కుటుంబంగా మార్చబడుతుంది నీ కుటుంబం హల్లెలూయా నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడాలంటే నీ కుటుంబాన్ని బలమైన కుటుంబంగా మార్చబడాలంటే దేవుని చిత్తం చేయడానికి నువ్వు నడుము కట్టుకోవాలి నువ్వు దేవుని చిత్తం చేయడానికి నువ్వే సమర్పించుకోవాలి దేవుడికి నువ్వు దేవుని చిత్తము చేయకుండా బలవంతుడిగా శూరుడిగా మార్చబడవు నిన్ను వెంబడించే నీ కుటుంబాన్ని నీ పిల్లలను వెంబడించే వాటిని జయించాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తం కిందకి రావాలి నువ్వు దేవుని చిత్తం చేయకుండా దేవుని చిత్తంలోనికి నువ్వు రాకుండా సాతాను ఏం చేస్తాడంటే నిందలను జ్ఞాపకం చేస్తాడు చెప్పండి ఏం జ్ఞాపకం చేస్తాడు నిందకు హృదయం ఏమవుతాడా చెప్పండి ఏమవుతుంది బద్దలైపోతుంది నీ నిందలనే జ్ఞాపకం చేస్తాడు సైతాను నువ్వు మోకరించగలే నువ్వు ప్రార్థన కూర్చోగలే నువ్వు పాట పాడేది ఎప్పుడు వాక్యం చదివేది ఎప్పుడు నిందలు గుర్తుకొస్తాయి సరే నీ పక్కన పెట్టండి ఆత్మీయ జీవితం కుటుంబ జీవితంకి వస్తే పనిచేసేది ఎప్పుడు అయ్యే గుర్తుకొస్తాయి బట్టలు ఉతుకునేది ఎప్పుడు అయ్యే గుర్తుకొస్తాయి తర్వాత ఎప్పుడు గుర్తుకొస్తాయి భోజనం చేసేది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడు ఏం రాదు తినడానికి చేతులు పైకి వెళ్ళవు తినడానికి మనస్సు రాదు కారణం తెలుసా సాధారణ నీకు ఏం జ్ఞాపకం చేస్తుంటాడు చెప్పండి ఏం జ్ఞాపకం చేస్తాడు నిందలను ఎవరు ఏమన్నారని నీకు జ్ఞాపకం చేస్తాడు నీ జ్ఞాపకం చేసి నిన్ను ఫస్ట్ బలహీనం చేసుకుంటాడు అందుకే వాటికి రాయబడింది ఏంటంటే గుండె చెదిరిపోయిన వారిని ఆయన బాగు చేస్తాడు మనం బెతెస్దా కోనేటి దగ్గర చదువుకున్నాం మనం అప్పుడప్పుడు వస్తే దేవదూతలు మీరు కూడా చెప్పండి మేము కూడా అప్పుడప్పుడు వచ్చే దేవదూతలమయ్యా మరి ఎంత చక్కగా చెప్తారు మీరు కొంచెం కూడా సిగ్గు లేకుండా అప్పుడప్పుడు వచ్చి దేవదూతలు మీరు మేము అంటే పట్టుకోండి మేము ఎంత దొరుకుతుంది త్వరగా మీరు చెప్పండి అప్పుడప్పుడు వచ్చే దేవదూతలమయ్యా
ఎన్నిసార్లు చెప్పాడు, చెప్పేది పడుకోండి మీరు. అప్పుడప్పుడు దేవుని చిత్తం చేస్తే ఎలా నువ్వు బలవంతుడికి మార్చబడతావు? నిన్ను ఏర్పరచుకుంటే దేవుని చిత్తం చేయడానికి, నిన్ను ఏర్పరచుకుంటే దేవుని ఆలోచన నెరవేర్చడానికి, నిన్ను పిలుచుకుంది ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్తానుసారంగా నువ్వు చేయడానికే నువ్వు పిలవబడ్డావు. అందుకొరకు నువ్వు ఏర్పరచబడ్డావు, అందుకొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఆ విషయాన్ని సాతాను నీకు మరుగు చేసి, ఆ విషయాన్ని సాతానుకు పుట్టుదల కలిగేసి, దేవుని చిత్తం అంటే ఏంటో ఎరగని వ్యక్తిగా, దేవుని చిత్తం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా సాతాన్ని నేను అలాగే భ్రమ పెట్టేశాను. అయితే నువ్వు మర్చిపో. చెప్పండి, నేను మర్చిపోకూడదు. చెప్పండి, నేను దేవుని చిత్తము చేయడానికే పిలువబడి ఉన్నా. చెప్పండి, నేను ఒకసారి అలాంటి వారి గురించి రాయబడింది. బలాశూరుడు. బలాశూరుడు. ఈ మాట దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు. దావీదు ఇప్పుడు యుద్ధం చేయలే. దావీదు ఏం చేయలేదు? యుద్ధం చేయలే. కానీ ఒక సుందరుడు ఉన్నాడు, చక్కగా ఉంటాడు. అతను రూపవశి, అతను రూపవంతుడు, ప్రావీణ్యుడు, యుద్ధాలు మాత్రం సూపర్ చేస్తారని చెప్తున్నాడు. అక్కడ సౌతో చెప్తున్నారు అన్నమాట. దావీదుకు ఒక కొడుకున్నాడు, యెష్షీకి ఒక కొడుకున్నాడు. అతని పేరు దావీదు. అతను రూపవశుడు, అందగాడు, చక్కగా ఏం చేస్తాక యుద్ధాలు చేస్తాడు. అరే యుద్ధం అనేది దానికి యుద్ధాలు చేస్తాడని చెప్తున్నాడు. యుద్ధ శూరుడు చెప్తున్నాడు అతని గురించి. యుద్ధం చేయలేకపోతున్నాడు అతని ముందు. అయితే నువ్వు కూడా దేవుని సందర్భంలో నేర్చుకోవాల్సింది నీవు కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితం యుద్ధంలో నువ్వు పోరాడాలి, జయించాలి. చదవండి. మొదటి సాముయేలు రాసిన పుస్తకం చూసినట్లయితే సౌలు దగ్గర దావీదు గురించి ఈ విధంగా చెప్తున్నాడు. చదవాలి కదా. సామెతలో సౌలు చెప్తున్నారు. 1వ సాముయేలు రాసిన పుస్తకం 16వ అధ్యాయం 18వ వచనం. చింతగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారునిగా ఒకరు చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలి. చెప్పండి, అతడు బహు చెప్పండి గట్టిగా, బహు చెప్పలేదు. బహు అంటే అంతకుముందు యుద్ధం చేశారా? అంతకుముందు ఏం చేయలేదు, యుద్ధం చేయలే. కానీ దేవుడు తెప్పిస్తున్నాడు. అతడు బహుశూరుడు. అంటే బహుశూరుడుగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేయడానికి తను తానే ప్రత్యేకించుకో. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నావు, ప్రత్యేకించాడు దేవుని నిన్ను. ఇతరుల వలె ఉండకూడదు, ఇతరుల వలె నువ్వు ఏడవకూడదు. నీ ఏడు ప్రత్యేకంగా ఉండాలి. ఇతరుల వలె తలంచకూడదు. నీ తలంపు వేరుగా ఉండాలి. అదే దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం చేయటంలోనే మన మనస్సు పెడితే చాలు, బలాశూరుడుగా ఉంటావు. ఎన్ని నిందలు వచ్చి పడినా కానీ నువ్వు కలవరపడ, భయపడ, దిగులు పడ, విసుగు చెందవు. ఊరికట్ట కదిలించి వెళ్ళిపోతుంది అంతే. నేనంతే. నువ్వు స్థిరుడుగా ఉంటావు. నువ్వు స్థిరుడిగా లేకపోవడం కారణం ఏంటి తెలుసా? నీ గుండె బట్టలైపోవడం కారణం ఏంటి తెలుసా? నీ ఎవరెవరి కొరకు ఎదురు చూస్తున్నావే, కరుణించే వారి కోసం, ఓదార్చే వారి కోసం ఎదురు చూస్తున్నావే. అలా ఎందుకు ఎదురు చూస్తున్నావు తెలుసా? నువ్వు దేవుని చిత్తానికి లోబడకపోవడం వల్ల, నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకపోవడం వల్లనే. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం వల్లనే ఒక
చిన్న మాట, ఒక చిన్న కార్యం, ఒక చిన్న సందర్భం రాగానే హృదయము బద్దలైపోతుంది, పగిలిపోతుంది. హృదయం పగిలిపోతుంది. కారణం ఏంటంటే దేవుణ్ణి నేర్పించుకున్నాడు తన చిత్తం చేయడానికి. ఆ చిత్తంలో నుంచి సైతాన్ని తీసుకురావడానికి నిందలను ప్రవేశపెట్టాడు. ఆ నిందల్లో నువ్వు నిబ్బరం కలిగి ఉంటే చాలు. అందుకొరకే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి. అదే మాట పేతురు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి. అదే తిమోతి పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు, నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి. నీ బుద్ధి, నీ కార్యాలు నిబ్బరం కలిగి ఉండాలి. సాతానుడు ఎవరిని మునుగుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి నువ్వు ఉండాలని చెప్తున్నాడు. చదవండి యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం చూసినట్లయితే, యెహోషువ రాసిన పుస్తకం 1వ అధ్యాయము 20 చదువుతాడు ఇక్కడ. యెహోషువ రాసిన పుస్తకం 1వ అధ్యాయము 7వ వచనం చదువుతాడు. 7వ వచనం, అయితే నీవు నిబ్బరమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నిబ్బర కలిగి ఉండమంటున్నాడు. ఇక్కడ పేతురు రాసిన పుస్తకం 1 పేతురు 5వ అధ్యాయం నిబ్బరమైన బుద్ధి 8వ వచనం. మైక్ చదువు, మైక్ మీద ఒకటి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. నీ విరోధి, నా విరోధి, చెప్పండి నా విరోధి, చెప్పండి నా విరోధి, అపవాది గర్జించు సింహం వలె నన్ను మింగడానికి వెతుకుతూ ఉన్నాడు. నేను ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? నిబ్బరం. చెప్పండి ఏంటంటే నిబ్బరం అంటే ఏంటి? నిబ్బరం అంటే ఏంటి? నిబ్బరం అంటే ఏంటి? నిబ్బరం అంటే చెప్పండి నిబ్బరం కలిగి. సాతాను వస్తాడు, నిందలు వస్తాయి, కానీ మీరు ఎలాంటి నిబ్బరం కలిగి. నిబ్బరం అంటే కదల్చబడకూడదు, స్థిరంగా ఉండటం. మరి మీరు ఏమి నేర్చుకున్నారు? మందిరానికి వచ్చి బైబిల్ చదివేటప్పుడు మీరు ఏమి నేర్చుకుంటున్నారు? దేవుని చిత్తం నువ్వు చేయాలంటే ఖచ్చితంగా అది నీ మీదకి వస్తుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు దేవుని నీ గురించి అంటున్నాడు బలశూరుడు అంటున్నాడు. అంతకు ముందు దావీదు యుద్ధం చేయలేడు, బలశూరుడు అని చెప్తున్నారు. నేను కూడా దేవుని చిత్తం చేయడంలో మనము ముందుకు వస్తే నీ ఇంటిలో నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడతావు. నీ ఇంటిని దేవుడు బలమైన కుటుంబంగా, నీ ఇంటి వారిని దేవుడు మారుస్తావు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని చిత్తం చేయడంలో నీవు నిబ్బరం కలిగి ఉన్నావు కాబట్టి. దేవుని చిత్తం చేసే వారికి కొన్ని ఆశీర్వాదాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి రావాలంటే, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే, పరలోక రాజ్యంలో ప్రభు మనం అడిగేది ఒకటే. ఏమనుకుంటుందంట? పరలోక రాజ్యంలో నేను అడిగేది ఒకటే, నా తండ్రి చిత్తం చేస్తేనే అడిగేద్దాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చిత్తం ఏంటో మనం చేయాలి. అప్పుడే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం, అక్కడ ప్రభుత్వం ఉండగలం. ఆ చిత్తం చేసే వారి గురించి రాయబడింది బలశూరులు. చెప్పండి, ఏం రాయబడింది? బలమైన వ్యక్తులు. నా ద్వారాగా ఒక బలమైన జనాంగం బయటకు రావాలి. నీ
ద్వారాగా ఒక బలమైన జనాంగం బయటకు రావాలి. యాకోబు గురించి రాయబడింది, అతను ఒక బలమైన జనం అవుతాడని రాయబడింది. ఇంకా యేసేపు పుట్టక మునిపే, ఇంకా యాకోబు పుట్టక మునిపే ఒక ప్రవచనం చెప్తున్నాడు దేవుడు. అమ్మా రాహేలు రాయబడింది, ఇస్సాకు భార్య పేరు రెబ్కాకు చెప్తున్నాడు దేవుడు. రెబ్కా నీకు ఇద్దరు పిల్లలు పుడతాడు, పెద్దవాడి కంటే చిన్నవాడు ఒక బలమైన జనం అవుతాడు అని చెప్తున్నాడు. నువ్వు బలమైన జనంగా మార్చబడాలంటే, నేను ఒక బలమైన జనంగా మార్చబడాలంటే నువ్వు దేవుని చిత్తము చేయటంలో నిబ్బర కలిగి ఉండాలి. అదే మాట యెహోషువకు దేవుడు చెప్తున్నాడు. అదే మాట పేతురు గారు చెప్తున్నాడు. నీకు నిబ్బరమైన బుద్ధి ఎందుకు? మా ఇంటున్నారా? నిబ్బరమైన బుద్ధి ఎందుకంట? ఎవరు వస్తారు నీ దగ్గరికి? పాత స్నేహితుడు. చెప్పండి ఎవరు వస్తారు? చెప్పండి ఎవరు? ఒకసారి చెప్పండి ఎవరు? వాడే వస్తాడు. వచ్చి ఏం చేస్తాడ? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఒకసారి చదువు మాట. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉంటుంది. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా? ఈ మాట ఎవరు తిందునారు కాదు, ఎవరిని ఎవరిని మింగినారు? ఎవరండి మీరు? మింగినారా? ఏమన్నా మింగినావా? మనం మింగినావా? నేను చిన్నప్పుడు చేపల కూర చేసేది మా అమ్మ. తినేటప్పుడు మనకు చిన్నపిల్లలు ఆకలి ఎక్కువ, అందులో మనకి సముద్రం దగ్గర ఎప్పుడు చేపలు ఉంటాయి. ఇంట్లో ఎన్ని చేపలు ఉంటాయి? మంచి చేపలు పోయింది. సముద్రం ఎంత? 2 కిలోమీటర్లు, 2 మైళ్ళేగా, 2 మైళ్ళు, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సైకిల్ మీద వెళ్ళిపోతాం. చిన్న సముద్రం దగ్గర చేపలు కూడా చేసి పెట్టేది. చిన్నపిల్లలు కదప్పుడు ఆత్రం ఎక్కువ కదా, ఆత్రంతో తింటే ఒక ముల్లే చేసింది అట్టంది గొంతులో. ఇట్టంటే కంటి నీళ్ళు వస్తుంది, ఇట్టంటే నీళ్ళు వస్తాయి గొంతులోకి. మనం ఎప్పుడు అన్నం మింగినావా నవ్వినావా? అన్నం మింగినావా నవ్వినావా? నేను అడిగే చెప్పండి, అన్నం మనం నవ్వుతామా మింగుతామా అన్న? ఫస్ట్ నవ్వి ఆ తర్వాత మింగుతాం. ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఎవరో కాయ గడ్డ అని చెప్పింది. అయ్యా సౌకర్య ఏం చెయ్యి, ఎంతలా గడ్డ అన్నం గడ్డ ఏం చెయ్యి అంటే మింగు. ఆ గడ్డ ఏం చేస్తుంది? ఎముక ఆ ముళ్ళని నెట్టుకొని పోదని చెప్పింది. సాతాను నిన్ను నన్ను కూడా నవ్వడు ఏం చేస్తాడ? లుట్టుకుని మింగాడు అంతే. మీకు మిగులు పోయి కడుపులో పడతావు అంతే. చెప్పండి, సాతాను ఏం చేస్తాడు? చెప్పు, ఏం చేస్తాడు సైతం? చెప్పుకో, వచ్చి చెప్పు. లేకపోతే ఏం చేస్తాడు సైతాను? కడవేరేవుడే బైబిల్లో 1 పేతురు రాసిన పత్రిక 5:8 వచ్చిన సైతాను నొంగలి మింగడానికి వస్తాడన్నాడు. మింగడానికి వచ్చే తినడానికి రాడు. చెప్పండి, ఏం వస్తాడు? చెప్పండి, పక్కలు చెప్పండి, చెప్పండి మాటలు చెప్పాలి. చెప్పండి, సాధారణుడు తినడానికి రాడు, గుర్తుకుని మింగడానికి వస్తాడు. అని చెప్పు, నాకు కాదు, మొక్క చూసి చెప్పు. చెప్పండి, సాధారణుడు తినడానికి రాడు, గుర్తుకుని మింగడానికి వస్తాడు. జరభద్రం మింగడానికి వచ్చేది వాడు వేసిన పొట్ల పోతా అంతే. నేను మింగడానికి వస్తా, నేను మింగడానికి వచ్చేది, తినడానికి రాదన్నమాట. అందులో పేతురు గారు బాగా అనుభవం కలిగిన పేతురు గారు ఏమన్నా అంటే, మీరు నిబ్బరం కలిగి లేకపోతే వాడు ఏం చేస్తానంటాడు? మింగడానికి ఏం చేస్తాడంట?
చెప్ప అమాంతం ఏం అదే మిగడానికి ఏం చేస్తాడు సరే మీ నిబ్బరమై బుద్ధి గలవారే వేలుపుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరి మింగుదనని వెతుకుచు అదే అమాట వెలుగుతున్నాడు చెప్పండి ఎదుగుతున్నాడు తిరుగుతున్నాడు చెప్పండి ఎదుగుతున్నాడు చెప్పండి పక్కలు చెప్పండి మిగుతున్నాడు తిరుగుతున్నాడు చెప్పు తిరుగుతున్నాడు వెతుకుతున్నాడు ఏమా ఏం చేస్తాడంట మరి చేస్తాడ తిరుగుతూ ఉంటాడు మన క్యాంప్ లో మీ తిరుగుతా ఉంటాడు వెతుకుతున్నాడు ఎవరు ఎవరు పద్మమ్మనా ఎవరు సరోజమ్మనా ఎవరు ఇక రూతమ్మనా ఏం చేస్తాడు వాడు ఎట్లా ఎదిగేది ఎట్లా ఎదుగుతారు మనవాడు వస్తుందంటరా ఎవరెవరు ఎదుగుతుందంట ఎదుగుతుంది నిన్ను ఎదుగు పక్కన పెట్టు మళ్ళీ ఏం చేస్తాడ తిరుగుతుంది చెప్పండి మింగుతుంది వెలుగుతుంది తిరుగుతుంది మీరేమంటారంటే కళ్ళు తిరుగుతుంది అయిపోయింది టైం అన్నట్టు చెప్తారు మీరు చెప్పండి మింగుతుంది అమ్మ ఇంటికి మింగుతుంది అమ్మ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి మింగుతుంది తిరుగుతుంది వెలుగుతుంది వాడే నా పాత స్నేహితుడు అందుకనే పేదలు ఏమన్నాడంటే నాకు తరపు చెప్పి పేదగాడు ఏమన్నాడంటే చెప్పండి ఏమన్నాడు నిబ్బరంగా ఉండండి నిలబడి ఉండండి స్థిరంగా ఉండండి స్థిరచిత్తులై ఉండండి నిబ్బర బుద్ధి కలిగి ఉండండి చల్లచదరం చేసుకోవద్దు నువ్వు ఒక బంగారం పాత్రవి నువ్వు గాజు పాత్రలు కాదు నువ్వు ఒక బంగారం పాత్రవి గాజు గ్లాసు కింద పడితే పొక్కులు అయిపోతాయి నువ్వు అలాంటి వ్యక్తులు కాదు నువ్వు చెప్పండి సైతానా నేను బంగారం పాత్రనే గాని గ్లాస్ చెప్పండి గ్లాసు పాత్రమే కాదు గ్లాస్ తెలుసా మీకు గ్లాస్ అర్థం గాజు తెలుసు కదా గాజు కింద ఏం చేస్తుంది మాత్రమైపోతుంది చెప్పండి సైతానా నేను కాదు సైతానా నేను అవును మంచిగా ఏంటి చెప్పండి మీరు చెప్పండి సైతానా నేను కాదు ఆటాడుకున్నారు నవ్వుకున్నారు చెప్పండి నేను చెప్పండి సైతానా నేను కాదు సైతానా నేను అవును వచ్చారమ్మా దేవునికి స్తోత్రం హల్లెలూయా మర్చిపోవద్దు నీ గురించి నా గురించి వాక్యం రాయబడింది బంగారు పాత్ర చెప్పండి అంట నీవు నేను బంగారు పాత్ర కింద పడ్డ వెళ్ళిపోద్దా అది ప్రభుని నెరవేర్చుకున్నాడు ఒక బంగారు పాత్రలో పాత్రగా నేను నిలబెట్టుకున్నాను బంగారం అంటే విశ్వాసం చెప్పండి బంగారం ఏంటి విశ్వాసం బంగారం అంటే విశ్వాసం నీ విశ్వాసం తగ్గిపోయి విశ్వాసం కాదు బయట ఒక్కొక్క వాక్యం ముగించుకుందాం వారి విశ్వాసం వాడవలే బద్దలైపోయిందంట మొదటికి ముందు రాసి చూడ మొదటి ముందు రాయబడుతున్నాడు అక్కడ వేసేపోయాను ముందు దెబ్బేవాడు ఇలా సైకిల్ తిరిగి వచ్చిన వాడు స్కూల్ అడిగి చేస్తాడు కదా ఏదో వచ్చినమా మొదటి మోదీ 1 అధ్యాయం 19 వచ్చిన చూడండి 1 తిమోతి 1 అధ్యాయం 19 వచ్చిన అట్టి మనసాక్షి గారు కొందరు రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెరిగిన్నారు వారికి అప్పించినాడు అదేమో బైబిల్ అప్పులు పెట్టినాడు చదవండి
చదువుతల్లి నువ్వు తీసారు ఇక్కడ చదువుతాను చదువు కన్నడ 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 దేవుడు చదివింది ఇందాక ಕೆಲವರು ಮನಸ್ಸಿನ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿಯನ್ನು ತಳ್ಳಿಬಿಟ್ಟು ಕ್ರಿಸ್ತು ನಂಬಿಕೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಹಡೆದು ಒಡೆದು ಕಷ್ಟಪಟ್ಟವರಂತೆ ಹಡೆದು ಒಡೆದು ನಷ್ಟಪಟ್ಟವರು ಕಷ್ಟ ಅಲ್ಲ ನಷ್ಟ ನಷ್ಟ ಓಕೆ ಹೊಡೆದು ఏమైంది ಹೊಡೆದು నష్టపట్టవరంత ఇದ್ದಾರೆ ఓకే తెలుగులో ఏమి చూడండి తెలుగులో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసిపుచ్చి చెప్పండి అక్కడ చెప్పండి విశ్వాస విషయంలో వాడ 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 చెప్పండి వాడ బద్దలైన వారి వలె ఉంటిరి చెప్పండి చెప్పండి ఉంటిని ఉంటిని అదే చెప్పండి వాడ బద్దలైపోయిన వ్యక్తిగా ఉంటాను. ఏం చెప్పావు నువ్వు? ఇద్దరు మాత్రం చెప్తున్నాను. ఎప్పుడు వదులుతాడా, ఎప్పుడు బాధామా, ఎప్పుడు వదులుతాడా, ఎప్పుడు బాధ, అప్పుడు చూస్తున్నా. ఇద్దరే చెప్తున్నాను. భర్త లేకపోయింది ఇక్కడ కూడా. లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. తర్వాత సమయం ఉంటుంది, కొంచెం మాకు లేచి నిలబడాలి. లేచి నిలబడాలి. అయిపోయింది అయిపోయింది. దేవుని చిత్తం చేయవారు బలశూరు. బలశూరు నువ్వు చిన్నదానికి పెద్దదానికి పగిలిపోయే గాజు పాత్రలు కాదు. నువ్వు ఒక బంగారపు పాత్ర. ఆ బంగారు పాత్రే మందసములో ఉంటుంది. ఆ మందసమే దేవుని వాక్యం. వాక్యం నీలో ఉంటుంది. నువ్వు దేవుని వాక్యంలో ఉంటావు. నువ్వు బంగారపు పాత్ర. నువ్వు దేవుని చిత్తం చేయటంలో నిబ్బర బుద్ధి కలిగి ఉంటే బలాశూరుడుగా ఉంటావు. చిన్న ప్రార్థన చేస్తున్నావు. నీ చిత్తం నేను చేయడానికి నాకు సహాయం చేయకుండా ప్రార్థన చేయండి. నువ్వు చెప్పకముందు ఏంటి ఫస్ట్ చెప్పేశాను కదా. ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మనం ప్రార్థన తీసుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవా నీ చిత్తము చేయడానికి నాకు సహాయం చేయి. నీ చిత్తము చేయవారు బలశూరులుగా ఉంటారు. ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువు కూడా అదే నేర్పించారు. పరలోకమందు నీ చిత్తం నెరవేరట్టు భూమి మీద నెరవేరును గాక అని పలికాడు. దేవుని చిత్తం చేయడానికి నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆలోచనలను, నీ తలంపులను, నీ నడకను, పడకను, క్రియలు, మాటలను సిద్ధపరచుకో. దేవుని చిత్తము చేయడానికి సిద్ధపడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం చేయడానికి సిద్ధపడు. ప్రార్థన చేద్దాం. చేతులు బయటెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి చిత్తం, కుమారుని చిత్తం, పరిశుద్ధాత్మ నీ చిత్తము చేయడానికి నాకు సహాయం చేయి. నీ చిత్తము చేస్తేనే నేను బలవంతుడిగా మార్చబడతాను. దావీదు బలశూరుడిగా మార్చబడ్డాడు. అతను అంతకుముందు యుద్ధం చేయలేదు, కానీ బలశూరుడిగా మార్చబడ్డాడు. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అందుకే బలశూరుడిగా మార్చబడ్డాడు. నాకు విరోధంగా లేచి నా విరోధంగా వస్తున్నా, నన్ను మింగడానికి వస్తున్నా, నన్ను వెలుగుతున్నా, తిరుగుతున్నా
ఆ సాతాను నన్ను మింగకుండా ఉండడానికి నీ చిత్తము చేయడానికి సహాయం చేయడం ప్రభాని ప్రార్థన చేద్దాం. జరిగేది నీ చిత్తమే ప్రభా అడుగుదాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. చెప్పండి, జరిగేది నీ చిత్తమే కనుక నీ చిత్తం నెరవేరుస్తారయ్యా. నీ చిత్తానుసారి నడుచుకుంటాడు. పరిశుద్ధుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రమైనా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రమైనా. ಭೂಲೋಕದಲ್ಲಿಯೂ ನನ್ನಲ್ಲಿಯೂ ದೇವಾ ನಿಶ್ಚಿತ. చెప్పండి, భూలోకదಲ್ಲಿయూ అందరూ చెప్పాలి. నన్నಲ್ಲಿయూ దేవా నిశ్చిత చిన్న ప్రార్థన నీ కొరకు నేను చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా నీ చెప్తున్న చేయడానికి నన్ను సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ బిడ్డల చేతులు పైకెత్తి చిత్తం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నానయ్యా. సిద్ధ మనసు కలిగి ఉన్నాను ప్రభా. నడుము కట్టుకొని ఉన్నానయ్యా. వారిలో నీ చిత్తమే జరగాలి, వారిలో నీ చిత్తమే ఏర్పరచగాలి, నీ చిత్తమే సిద్ధించాలి. నీ చిత్తము చేసేవారుగా ప్రతి రోజు ఉండాలి నాయన, ప్రతి గంట ఉండాలి ప్రభా, ప్రతి క్షణము నీ చిత్తం చేసేవారుగా ఉండాలి. దాన్ని బట్టి బలశూరుడుగా నీ పిల్లలు మార్చబడుదురుగా కానీ ఏసేనా మనుషుడు కూర్చుందాం, ప్రార్థన చేసుకున్నాము. ఈ ప్రార్థన ಹಾಡಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಮಹಿಮೆ ಹೊಂದಿದ್ದೀ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಆತ್ಮನಿಂದ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಅಯ್ಯಾ ನಿನಗೆ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ. ಅಯ್ಯಾ ನಿನ್ನ ದಾಸನ ಮುಖಾಂತರವಾಗಿ ಮಾತಾಡಿದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅಯ್ಯಾ ಅದರ ಪ್ರಕಾರವಾಗಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಬಲವನ್ನು ನೀವು ಅನುಗ್ರಹಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಪರಿಶುದ್ಧನೇ 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 ಅಯ್ಯಾ ತಂದೆ, ಅಯ್ಯಾ ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ನನ್ನಲ್ಲಿ ನಮ್ಮ ಜನರೆಲ್ಲಾರಲ್ಲಿ ತಂದೆ ನೀನು ಅಯ್ಯಾ ಅಯ್ಯಾ ಅದನ್ನೇ ಜ್ಞಾಪಕಿಸಿಕೊಂಡ ಅದನ್ನೇ ಅಳವಡಿಸಿಕೊಂಡು ನಡೆಸಿಕೊಳ್ಳಲು ಹೋಗುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಕೃಪೆ ಕೊಡಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. ಅಯ್ಯಾ ಕೀರ್ತನೆ 130:20 ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಆಜ್ಞೆಗಳನ್ನು ನೆರವೇರಿಸುವ ಪರಾಕ್ರಮಶಾಲಿಗಳೇ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ,
ಹೌದಪ್ಪ, ನಾವು ಪರಾಕ್ರಮಶಾಲಿಗಳಾಗಿ ಅಯ್ಯ ನಿನ್ನ ಮುಂದೆ ನಾವು ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಅಯ್ಯ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧನೇ ಅಯ್ಯ ತಂದೆ, ನಾವು ಯೋಹಾನು 5:4 ಹಾಗೆ ಇರದೆ ಅವಾಗವಾಗ ಬಂದು ಅಯ್ಯ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವವರಾಗಿರದೆ ತಂದೆ ಅಯ್ಯ ಯಾವಾಗಲೂ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಯ್ಯ ನಿನ್ನ ಚಿತ್ತದಂತೆ ನಡೆದುಕೊಂಡು ಹೋಗುವ ಮಕ್ಕಳನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ ತಂದೆ. ಅಯ್ಯ ತಂದೆ, ಕೀರ್ತನೆ 69:20 ಪ್ರಕಾರ ನಿಂದೆಯಿಂದ ಖಿನ್ನನಾಗಿ ಕುಂದಿ ಹೋಗಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಹೌದಪ್ಪ, ಕರುಣಿಸುವರು ಕರುಣಾಳುಗಳು ನಿರೀಕ್ಷಿಸಿದರೆ ತಂದೆ ನಮ್ಗೆ ಕರುಣಿಸುವವರು ಯಾರಿಲ್ಲ ಎಂತಂದೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಅಯ್ಯ ತಂದೆ ಒಳಗೆ ತಂದೆ ನಾವು ಕುಗ್ಗಿ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇವೆ ತಂದೆ. ನಿಂದೆಯಿಂದ ಖಿನ್ನನಾಗಿ ಹೋಗಿದ್ದೇನೆ ತಂದೆ. ಅಯ್ಯ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ತಂದೆ ನಾವು ಪರಾಕ್ರಮಶಾಲಿಗಳಾಗಿ ಅಯ್ಯ ತಂದೆ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ಅಂತ ನಿಂದೆಯಿಂದ ಅಂತ ತಂದೆ ಸ್ಥಿತಿಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಅಯ್ಯ ಸಭೆಯವರೆಲ್ಲರನ್ನು ನೀನು ಎಬ್ಬಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಅಯ್ಯ ದಾವೀದನಿಗೆ ಅಯ್ಯ ತಂದೆ ಏ ರೀತಿಯಾಗಿ ಹೊಗಳಿದರು ಅಯ್ಯ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅಯ್ಯ 1 ಸಾಮುವೇಲ 16:18 ಅಯ್ಯ ದಾವೀದನನ್ನು ತಂದೆ ನೋಡದೆ ಏ ರೀತಿಯಾಗಿ ಅಯ್ಯ ತಂದೆ ಪರಾಕ್ರಮಶಾಲಿ ಯುದ್ಧವೀರನಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಅಯ್ಯ ತಂದೆ ದಾವೀದನು ಯುದ್ಧಗಳನ್ನು ಮಾಡಿಲ್ಲಪ್ಪ, ಆದರೂ ತಂದೆ ನೀನು ಏ ರೀತಿಯಾಗಿ ಅವನು ಹೊಗಳಿದೆಯೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಸಭೆಯವರನ್ನು ತಂದೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅನ್ಯರ ಮುಂದೆ ಹೊಗಳುವ ಮಕ್ಕಳನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಯ್ಯ. ಅಯ್ಯ 1 ಪೇತ್ರ 5:8 ಸ್ಥಿರಚಿತ್ತರಾಗಿ ಎಚ್ಚರವಾಗಿರಿ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಹೌದಪ್ಪ ಅಯ್ಯ, ನಾವು ಈ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತರಾಗಿ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಯ್ಯ ನಾವು ಸೈತಾನನಿಂದ ಅಯ್ಯ ಮೋಸ ಹೋಗದೆ ಅಯ್ಯ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸ್ಥಿರಚಿತ್ತರಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿ. ಅಯ್ಯ ಮನುಷ್ಯರು ಎಷ್ಟೋ ವಿಧವಾಗಿ ಅಯ್ಯ ನಮ್ಮನ್ನು ಮೋಸಗೊಳಿಸಬೇಕೆಂದು ಬರುತ್ತಾರಯ್ಯ. ಅಯ್ಯ ನಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನು ನಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ಅಯ್ಯ ತಂದೆ ಮೋಸಗೊಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಅಯ್ಯ ನಮ್ಮ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳನ್ನು ಅಯ್ಯ ತಂದೆ ಮೋಸಗೊಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಬರುತ್ತಾ ಇದ್ದಾರಯ್ಯ. ಅಂತವ್ರ ಮುಂದೆ ತಂದೆ ನಾವು ಸ್ಥಿರಚಿತ್ತರಾಗಿ ಎಚ್ಚರವಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನೀವು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಯವನಸ್ಥರನ್ನು ಮದ್ಯಪಾಯಸ್ಥರನ್ನು ತಂದೆ ನೀನು ಎಚ್ಚರವಾಗಿ ನಿಲ್ಲಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಯ್ಯ. ಅಯ್ಯ ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದ ಬಲಪಡಿಸಿ ಅಯ್ಯ ಭದ್ರಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಯ್ಯ. ಅಯ್ಯ ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ನಿನ್ನನ್ನೇ ಸ್ಮರಿಸಿಕೊಂಡ ಅಯ್ಯ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದುತ್ತಾ ಅಯ್ಯ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇರುವುದಕ್ಕಾಗಿ ಅಯ್ಯ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆಯ್ಯ. ಅವರು ಸಹ ಇವಾಗಿಂದನೇ ಬಲದಿಂದ ತುಂಬಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ನಿನ್ನ ಅಯ್ಯ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹಾಡಿನ ಮುಖಾಂತರಾಗಿ ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆಯ್ಯ. ಆದರೆ ತಂದೆ ಯವನಸ್ಥರನ್ನು ಸಹ ಅಯ್ಯ ಇನ್ನ ಹೆಚ್ಚಾದ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ನಡೆಸಿಕೊಂಡು ಬರಬೇಕು, ಬಲದಿಂದ ತುಂಬಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಯ್ಯ. ಅಯ್ಯ ಮಧ್ಯಪ್ರಾಯಕ್ಕೆ ವಯಸ್ಸಾದವರು ಸಹ ತಂದೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಅಯ್ಯ ನಿನ್ನ ಮುಂದೆ ಇರುವುದಕ್ಕಾಗಿ ಅವರು ಕಾಣುವುದಕ್ಕಾಗಿ ಅವರು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. ನಿನ್ನ ದಾಸನ ಸೇವೆಯಲ್ಲಿ ಬಲವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅಯ್ಯ ಇನ್ನ ಹೆಚ್ಚಾದ ರೀತಿಯಲ್ಲಿ ತಂದೆ ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗಬೇಕೆಂದು ನನ್ನ ನಿನ್ನ ಕೈಲೊಪ್ಪಿಸ್ತಾ ನಿನ್ನ ದಾಸನ ಕೈಲೊಪ್ಪಿಸ್ತಾ ಮತ್ತು ಅವರೆಲ್ಲರನ್ನ ಕೈಲೊಪ್ಪಿಸ್ತಾ ಸಾಯಂಕಾಲ ನಡೆಯ ಅಯ್ಯ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮೆಲ್ಲಾ ವಿಶ್ವಾಸಗಳನ್ನು ಅಯ್ಯ ತಂದೆ ಯವನಸ್ಥರನ್ನು ಎಲ್ಲರನ್ನು ಬರುವುದಕ್ಕಾಗಿ ಕೃಪೆ ಕೊಡಬೇಕೆಂದು ಯೇಸುವಿನ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆ. ఆమేన్ ఆమేన్. మన తండ్రి యెహోవా యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు మన గ్రామస్తులకు మన రైతులందరికీ విశేషముగా దేవుని ఆజ్ఞ దేవుని చిత్తం నెరవేర్చే బలశూరులుగా ఉండే నిమిత్తమై ఆయన కృపతో నింపి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం.